శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. జేతుం యస్త్రిపురం హరేణ హరిణా వ్యాజాద్బలిం బధ్నతా స్రష్టం వారి భవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరాం పార్వత్యా మహిషాసురప్రమథనే సిద్ధాధిపైః సిద్ధయేత్ ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్స నాగాననః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక సన్నిధానం భక్తి ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వికారీనామ సంవత్సరము ప్రారంభము రోజు కనుక పంచాంగ శ్రవణము అనేటువంటి ఒక కర్తవ్యము మనం చేయాలి. అంటే ఈ ఉగాది అనేటువంటిది ఎలా ప్రారంభమైంది, దీనికి ఉండేటువంటి ప్రాశస్త్యము, అసలు మన సృష్టి విధానం లోపల ఈ ఉగాది అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని మనం ముందు తెలుసుకొని ఈ సంవత్సర ఫలితాంశంలోకి వెళదాం. సూర్య సిద్ధాంత మతానుసారేణ అంటే మనకి ఎన్నో రకములైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే హిందూ ధర్మశాస్త్రం లోపల ప్రధానమైనటువంటి భూమిక వేదవాంగ్మయానికి చెందుతుంది. వేదం అనేటువంటిది సృష్టికర్త అంటే పరమేశ్వరుడు భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల లోపల నుండి వచ్చినటువంటిది అనేటువంటిది మన శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. ఈ వేదవాంగ్మయానికి 6 అంగాలు ఉంటాయి, షడంగాలు అంటారు. ఆ షడంగాల లోపల జ్యోతిషాస్త్రం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంగము. జ్యోతిషం మూర్ధ్ని తిష్టతి అని ఈ జ్యోతిషాస్త్రం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంగంగా పరిగణించబడుతుంది. కనుక ఈ జ్యోతిషాస్త్రము ఒక ముఖ్యమైనటువంటి భూమికను ఈ సృష్టి లోపల పోషిస్తూ వస్తున్నది. అంటే ముఖ్యంగా మనిషి యొక్క జీవన విధానానికి, మంచి చెడులకు ఒక మంచి సక్రమమైనటువంటి మార్గం లోపల మానవుడు ప్రయాణించడానికి ఈ జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఒక కరదీపికగా ఉపయోగపడుతుంది. కనుక ఈ జ్యోతిషాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం తెలియజేసేటువంటి ఫలితాలను అనుభవంలోకి తీసుకొని వచ్చినట్టయితే ప్రతి మానవుడు కూడాను ఒక ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రవిహితం. అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ముఖ్యంగా మనకు తెలియజేసేది ఏంటంటే మనిషి ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు చేయకూడదు, ఏ పండుగలు ఆచరించాలి, వివాహాది శుభకార్యాలు ఏ సమయం లోపల చేయాలి అనేటువంటి విధానాన్ని మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పడానికి ముఖ్యంగా ఈ శాస్త్రం అనేటువంటిది మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే సమయ గణన అంటే కాలాన్ని గణించేటువంటి విధానం ఏదైతే ఉందో అది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మనకు వస్తుంది. దాన్ని మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే మన జీవితము అన్ని విధాలుగా ఒక సక్రమమైనటువంటి మార్గంలో మనము పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సృష్టి అనేటువంటిది ప్రారంభమైన తర్వాత సృష్టి స్థితి లయ అనేటువంటిది 3 విధానాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. సృష్టి స్థితి అంటే మానవాళిని సృష్టించిన తర్వాత స్థితి వాళ్ళ బాగోగులు చూసేటువంటి బాధ్యత కూడాను మళ్ళీ ఆ భగవంతుడి పైనే ఉంటుంది. తర్వాత సృష్టి స్థితి లయ అంత్యం లోపల
మళ్ళీ ఆ చరాచర సృష్టి ఏదైతే జరిగిందో స్థితి తర్వాత మళ్ళీ నశింపజేయడం అనేటువంటిది కూడాను భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. తర్వాత మళ్ళీ పునఃసృష్టి అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే సృష్టి క్రమం లోపల సృష్టి కారకుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు యొక్క వయస్సు మన శాస్త్రం ప్రకారంగా సూర్య సిద్ధాంతమతానుసారైన సూర్య సిద్ధాంతం ప్రకారంగా 100 సంవత్సరాలు ఆయుర్దాయము ఆ బ్రహ్మదేవుడికి. ఆ బ్రహ్మదేవుడు ఈ చరాచర సృష్టిని సృష్టించింది మొదలుకొని 50 సంవత్సరాలు పూర్తి అయింది. 51వ సంవత్సరంలో మనము అడుగుపెట్టాము. ఈ 51వ సంవత్సరము అనంటే మనకు సామాన్య మానవులకు సంబంధించినటువంటి 51వ సంవత్సరం కాదు. బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్ ప్రమాణం వేరు, దేవతా ప్రమాణం వేరు, మనుషుల యొక్క ఆయు ప్రమాణం వేరు. కనుక ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు అనుకున్నప్పుడు అందులో 50 సంవత్సరాలు గడిచి 51వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ 51వ సంవత్సరం లోపల మళ్ళీ చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్యతే అని మహాయుగాలు ఉన్నాయి. 4 మహాయుగాలు. ఈ 4 మహాయుగాలు అనేటువంటివి 1000 సార్లు గడిచినట్టయితే ఆ బ్రహ్మదేవుడికి ఒక దినం అవుతుంది. ఆ విధంగా బ్రహ్మదేవుడి యొక్క దినాన్ని మనము గణిస్తూ ఉంటాము. అయితే అందులో ఆ 4 యుగాల లోపల మనకు చివరి యుగమైనటువంటిది ఆ కలియుగం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతము నడుస్తుంది. ఈ కలియుగం లోపల కూడాను 51 సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఇప్పుడు ఈ సంవత్సరము 5120 సంవత్సరాలు మనకి ఉగాదితో ప్రారంభమవుతుంది. అంటే కలియుగము గడిచిపోయి 5120 సంవత్సరాలు అయ్యింది. మొత్తం 4,32,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం. అందులో 5119 సంవత్సరాలు గడిచి 5120వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. అది ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది. ఉగాది అనేటువంటి ఈ పదం యొక్క నిర్వచనము, దానికి ఉండేటువంటి ప్రాశస్త్యాన్ని గురించి మనం ఒక్కమారు ఆలోచిద్దాం. ఇది యుగాది అలవాటులో ఉగాదిగా మారింది. అయితే ప్రారంభంలో సంస్కృత పదము ఏదైతే ఉందో ఇది యుగాది అంటే యుగం యొక్క ప్రారంభము. 4 యుగాలు ఉన్నాయి కనుక ఇందులో ఒక యుగము ప్రారంభం అయ్యేటువంటి దినము కనుక ఈ చైత్రశుద్ధ ప్రతిపదను యుగాది అంటారు. ఇది అలవాటులో మనకి ఉగాదిగా మారిందనమాట. అయితే ఈ ఉగాది అనేటువంటిది చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడాను. అయితే ఇందులో ఈ ఉగాది అనేటువంటి రోజున కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. అంటే ప్రతి పండుగ మనకు సంక్రమించినట్టయితే ఆ ప్రతి పండుగ రోజున కొన్ని కర్తవ్యాలు మనం నెరవేర్చవలసి ఉంటుంది. అయితే ఈ ఉగాది నాడు ముఖ్యంగా మనము చేయవలసినటువంటి కృత్యము అంటే కార్యాలు ఏంటయ్యా అంటే ఈ ఉగాది రోజున అబ్దాది అంటారు దీన్ని. అంటే ఈ సంవత్సర ప్రారంభ దినం అన్నమాట. ఈ ఉగాది రోజున ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం కుర్యాధ్వజాదోరణం అని. అంటే ఈ ఉగాది ప్రారంభం కాగానే మొట్టమొదటి రోజు మనం ఏం చేయాలి? ప్రాతకాలం లోపల నిద్రలో నుంచి లేచి భూదేవికి నమస్కారం చేసుకున్న తర్వాత మన నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకోవాలి. ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం కుర్యాధ్వజాతోరణం స్నానం మంగళమాచరే ద్విజవరైహి అని. అంటే ఉదయాన్నే లేచిన తర్వాత మంగళ స్నానం చేయాలి. ఈ ఉగాది రోజున ఇది ప్రథమ కర్తవ్యం. ఉగాది అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది యుగం యొక్క ప్రారంభమైనటువంటి దినం అన్నమాట. అయితే ఈ రోజున సూర్యోదయం కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేచి నిద్రలో నుంచి లేచి భూదేవికి నమస్కారం చేసుకోవాలి. ఇది ప్రథమ కర్తవ్యం. తర్వాత మంగళ స్నానం చేయాలి.
మంగళ స్నానం అంటే ఏంటి? తలస్నానం చేయాలి. తలస్నానము ఉగాది రోజున తప్పకుండా ఆచరించాలి. ఎందుకయ్యా అంటే మానవుడు తెలిసి తెలియక ఎన్నో విధములైనటువంటి పాపాలను చేస్తూ ఉంటాడు. దశవిధ పాపాలు ఉంటాయి. కాయిక, వాచిక, మానసిక, ఇలా 10 రకములైనటువంటి పాపాలు ఉంటాయి. తెలియకుండానే మనం ఎన్నో రకములైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడాను మంగళ స్నానంతో దూరం అయిపోతాయి. అంటే మంగళ స్నానం అంటే ఏంటి? తలకి నూనె పెట్టుకొని మనం బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి. సచైల స్నానం అంటారు. అంటే తల స్నానం. వెంట్రుకలపై నుండి మనం స్నానం చేసినట్టయితే పాపాలన్నీ కూడా ఈ వెంట్రుకలలో ఉంటాయి అనేటువంటిది ఒకటి శాస్త్రం చెప్తుంది. కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి అని. కనుక ఈ మంగళ స్నానంతో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కనుక తప్పకుండా ఉగాది రోజున మంగళ స్నానం చేయాలి. మంగళ స్నానం చేసిన తర్వాత ఇంటి దేవుడికి ప్రత్యేకంగా మనం పూజ చేసుకోవాలి. ద్విజవరై సార్ధం సుపూజోత్సవం దేవానాం గురుయోషితాంచ శిశవోలంకార వస్త్రాదిభికి సంపూజ్యో గణక ఫలంచ శృణుయా తస్మాత్ లాభప్రదం అని. ఈ విధంగా మంగళ స్నానం ఆచరించిన తర్వాత దేవతార్చన చేసుకోవాలి. తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి. పెద్దలకు నమస్కారం చేసుకోవాలి. తర్వాత బంధువులను, ఆత్మీయులను కలవడము, పెద్దవాళ్ళు అయినట్టయితే వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవడము, చిన్నవాళ్ళకి ఆశీర్వచనం అందించడము, ఇలాంటివి ఉగాది రోజున తప్పకుండా మనం చేయాలి. ఇది కర్తవ్యం. దాని తర్వాత ముఖ్యమైనటువంటిది ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేటువంటిది ముఖ్యమైనటువంటి కర్తవ్యం. పంచాంగ శ్రవణం అంటే పంచాంగాన్ని వినడం అన్నమాట. పంచాంగం అంటే ఏంటి? అసలు పంచాంగం యొక్క ప్రాముఖ్యత మన హిందూ సాంప్రదాయంలో ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతినిత్యం కూడా దాన్ని అనుసరించి వెళ్ళినట్టయితే జీవనం అనేటువంటిది సుగమంగా పూర్తి అవుతుంది. అయితే పంచాంగం అంటే ఏంటి అనేటువంటి విషయం మనం ఆలోచించినట్టయితే పంచాంగం, ఇందులో 5 అంగాలు ఉంటాయి. ముఖ్యంగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథి అనేటువంటిది ఇది సూర్యుడు, చంద్రుడు మనకు ప్రధానంగా ఈ సృష్టి జరిగిన తర్వాత కాలగమనం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సూర్యుడు, చంద్రుడు మూలకంగా మనకు జరుగుతుంది. అంటే కాలాన్ని గణించడము, ఎన్ని రోజులైంది, ఎన్ని గంటలైంది, ఎన్ని మాసాలైంది, ఎన్ని సంవత్సరాలైంది అనేటువంటి విధానం, ఈ గణన ఏదైతే ఉందో అది దానికి ప్రాతిపదిక మనకు సూర్యచంద్రుల యొక్క గమనం. కనుక సూర్యచంద్రుల యొక్క గమనాన్ని మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. తిథి అనేటువంటిది, నక్షత్రం అనేటువంటిది, నక్షత్రము చంద్రుని యొక్క గమనాన్ని సూచిస్తుంది. యోగం అనంటే చంద్రుడు సూర్యుడి యొక్క కలయికతో ఏర్పడేటువంటిది యోగం. కరణం, తిథ్యర్థం కరణం భవేత్ అని. తిథిలో సగభాగాన్ని కరణంగా పరిగణిస్తాం. ఇలా వారం, తిథివార యోగ నక్షత్ర కరణాలు, ఈ 5 అనేటువంటిది ప్రధానమైనటువంటి అంగాలు పంచాంగంలో ఉంటాయి. అంటే ఈ పంచాంగాన్ని మనం చదవడం మూలంగా సూర్యచంద్రుల యొక్క గ్రహస్థితి మూలకంగా మానవాళిపైన ఎటువంటి ప్రభావము ఉన్నది అనేటువంటి విషయం మనకు పంచాంగ శ్రవణంతో తెలుస్తుంది. కనుక పంచాంగ శ్రవణము తప్పకుండా ఉగాది రోజున చేయాలి. ఇక్కడ శ్రవణం అంటే వినడం అన్నమాట. అంటే ఎదుటివాడు పంచాంగం గురించి చెప్తూ ఉంటే మనం తదేక ధ్యానంతో ఆ శ్రవణాన్ని మనం వినాలి. అంటే చదవడం కంటే కూడాను వినడం లోపల మనకు తాదాత్మ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ వినడం పైన శ్రద్ధ పెట్టినట్టయితే మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి.
అందులో ఈ పంచాంగ శ్రవణం లోపల తిథివార యోగ నక్షత్రాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ఇందులో సామాన్యంగా మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు కూడాను తిథివార నక్షత్రాల గురించి తెలుసుకోమని ఉంది. అంటే ఈరోజు ఏ తిథి ఉంది, దాని ప్రభావం మన పైన ఎలా ఉంటుంది, నక్షత్రం ఏముంది, యోగం ఏముంది, కరణం ఏముంది, ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నట్టయితే మన జీవితం లోపల అనర్థాలు జరగకుండా ఉండడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంది. అంటే మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలమీదృశం. ఇలా ఈరోజు ప్రధానంగా ఈ తిథి ఉంది అని తెలుసుకోవడంతో శ్రియమాప్నోతి, ఆ మానవుడికి మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్షాలు లభిస్తాయి. వారాదాయుష్యవర్ధనం, వారం ఫలానా వారం ఈరోజు ఉంది అని తెలుసుకోవడం మూలంగా ఆ వారం యొక్క అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం మూలకంగా ఆయుర్దాయం అనేటువంటిది వృద్ధి అవుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, ఫలానా నక్షత్రం ఈరోజు ఉంది అని మనం తెలుసుకోవడంతో ఆ నక్షత్రాధిష్టాన మూలకంగా నక్షత్రాలకు అధిష్టాన దేవతలు ఉంటారు. సాంప్రదాయంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాన్ని ఆ మానవుడికి ఇచ్చి మానవుడిని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి నక్షత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం మూలకంగా ఈ మానవుడు తెలిసి తెలియకుండా చేసేటువంటి పాపాలన్నీ కూడాను హరించుతాయి. యోగాద్రోగ నివారణం, యోగం అనేటువంటిది మనిషి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటిది. అంటే ఇవి కేవలము మనం తెలుసుకోవడంతోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. తిథివార నక్షత్ర యోగ కరణాలు ఏమున్నాయి అనేటువంటిది మనం తెలుసుకోవడం మూలంగా, అంటే పంచాంగ శ్రవణం అనేటువంటిది కూడాను నిత్యకృత్యం అన్నమాట. నిత్యకృత్యాలు ఉన్నాయి మన శాస్త్రం లోపల. రోజు మనిషి చేయవలసినటువంటి కర్తవ్యాలు ఉన్నాయి. ఆ కర్తవ్యం లోపల ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది ఒకటి. అయితే ఇది రోజు ఒకవేళ శ్రవణం చేయలేని పక్షంలో సంవత్సరానికి ఒక్కమారు ప్రతి ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం మూలకంగా అనేకమైనటువంటి శ్రేయస్సు, పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయి, ఆయుర్దాయం వృద్ధి అవుతుంది, విఘ్నాలు రాకుండా ఉంటాయి. కాబట్టి పంచాంగ శ్రవణం అనేటువంటిది తప్పకుండా చేయాలి. అయితే ఈ ఉగాది రోజున మనకు ముఖ్యమైనటువంటిది ఉగాది పచ్చడి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఉదయం పూట దేవతార్చన చేసిన తర్వాత దేవుడికి మన నైవేద్య రూపకంలో ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేటువంటిది సమర్పించి దాన్ని మనం భక్షించాలి. ఎందుకు ఈ ఉగాది పచ్చడి అనేటువంటిది ప్రసాదంగా ఆ భగవంతుడికి సమర్పిస్తున్నాము అనేటువంటి విషయం కూడా మనకు తెలుసుకోవాలి. ఏంటంటే ఈ ఉగాది రోజున తైలాభ్యంగ స్నానం చేసిన తర్వాత భగవదర్చన చేసి ఆ భగవదర్చన లోపల నైవేద్యాన్ని ప్రసాదించడము, పారిభద్రస్య పత్రాన్ని కోమలాని విశేషతః సుపుష్పాణి సమానీయ చూర్ణం కృత్వా విధానతః మరీచి హింగులవణః జీరకేణ సుసంయుతః అజామోదయుతా కృత్వా భక్షయేద్ రోగశాంతయేతని. ఈ ఉగాది రోజున మనము తీసుకునేటువంటి ఆ ప్రసాదపూర్వకంగా ఏదైతే ఉగాది పచ్చడి ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇందులో వేప చిగుళ్ళు, మృదువైనటువంటి వేప చిగుళ్ళతో మనం తయారు చేస్తాం. మెత్తగా నూరినటువంటి మిరియాలు, హింగువ, జీలకర్ర, లవణము, ఈ 5 వస్తువులను మనం కలిపి ఆ పచ్చడి తయారు చేస్తాం. 5 అనేటువంటిది పంచభూతాలకు, పంచతత్వాలకు ప్రతీక అన్నమాట. అంటే ఈ 5 కలిపి మనం ఆ పచ్చడి చేయడం మూలంగా మన లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల లోపల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. పాపాలన్నీ దూరం అయిపోతాయి,
చెడు కార్యక్రమాల మీదకి మనసు పోకుండా ఉంటుంది, కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి తప్పకుండా ఈ 5 వస్తువులతో తయారు చేసినటువంటి ఆ పచ్చడిని భగవంతుడికి సమర్పించి మనం ప్రసాద రూపకంగా తీసుకోవాలి. తీసుకోవడం మూలంగా ఆ సంవత్సరం అంతా కూడాను ఆయురారోగ్యాలతో, సుఖ సౌఖ్యాలతో, బలంతో, తేజస్సుతో, విద్యతో, కాంతితో ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ 5 వస్తువులతో కూడినటువంటి ఆ పచ్చడిని సేవించాలి. ఆ తీసుకునే క్రమం లోపల కూడాను దానికి ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఏదైనా కూడాను భగవంతుడు ఇచ్చిందే మనకి. ఏదైనా కూడాను సొంతగా మనం తెచ్చుకున్నటువంటిది ఏదీ లేదు ప్రపంచంలో. అన్నీ కూడాను భగవంతుడి మూలకంగానే మనకు వచ్చినాయి. మళ్ళీ భగవంతుడికి సమర్పించి మళ్ళీ దాన్ని మనం ప్రసాద రూపకంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఆ ప్రసాదాన్ని భక్షించే సమయం లోపల శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబస్య దళభక్షణం. మనం ఆ ప్రసాదం తీసుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలన్నమాట. శతాయుర్వజ్రదేహాయ, నేను జీవించి ఉన్నంత వరకు కూడాను ఒక పుష్టికరమైనటువంటి శరీరాన్ని నాకు ప్రసాదించండి. సర్వసంపత్కరాయ చ, ధనధాన్యాలతో, సంపత్తుతో తులదూగేటట్టుగా నన్ను అనుగ్రహించండి. సర్వారిష్ట వినాశాయ, అన్ని అరిష్టాలు కూడాను తొలగిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ పచ్చడిని మనం సేవించాలి. తర్వాత పచ్చడిని సేవించిన తర్వాత పంచాంగ శ్రవణం అనేది చేయాలి. పంచాంగం పైన లక్ష్మీ, గణపతి, సరస్వతి ముగ్గురు ఉంటారు. ఇవి ప్రధానమైనటువంటి దేవతలు. లక్ష్మి మనము ఈ లోకంలో స్థిరంగా ఒక మంచి జీవనాన్ని గడపడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కలిగించేటువంటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు. వినాయకుడు, గణపతి మనం చేసేటువంటి కార్యక్రమాల లోపల విఘ్నాలు రాకుండా ఉండడానికి చూసేటువంటి మహా అధిపతి గణపతి. సరస్వతి అమ్మవారు అంటే చదువుల తల్లి. మనిషికి చదువు అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయం. చదువు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే జీవనము సుగమంగా జరగడానికి చదువు అవసరం లేదు అని అనుకోవచ్చును మనం. కేవలం డబ్బు ఉంటే సరిపోతుంది, దాని మూలకంగా సర్వ సౌభాగ్యాలన్నీ వస్తాయి, జీవనాన్ని మనం గడపచ్చు అనేటువంటి విధానము మనం అనుకోవచ్చును. కానీ సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు లేనట్టయితే మనిషికి సదసద్వివేకము అనేటువంటిది ఉండదు. అంటే మంచి చెడు అనేటువంటిది గ్రహించే విషయ జ్ఞానము ఉండదన్నమాట. అది లేనట్టయితే మనిషి తెలియకుండా ఎన్నో అనర్థాలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే పశువులకు మనుష్యులకు తేడా ఎక్కడ ఉంది అని అంటే విషయ జ్ఞానం అనేటువంటిది మనిషి లోపల ఉంటుంది, పశువు లోపల ఉండదు. కనుక సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు లేనట్టయితే ఆ మనిషికి పశువుకు తేడా లేదు. కనుక సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు తప్పకుండా ఉండాలి. లక్ష్మీ, గణపతి, సరస్వతిని ప్రధానంగా ఈ ఉగాది రోజున మనం సేవిస్తాం. సేవించడం మూలంగా చదువు, ఐశ్వర్యము, అరిష్టాలన్నీ కూడా దూరం అయిపోయి మనకు ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఆ పంచాంగం పైన ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి పూజిస్తాం. తరువాత పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం లోపల ముఖ్యమైనటువంటిది ఈ 60 సంవత్సరాల చక్రం అనేటువంటిది ఒకటి ఉంది. దీన్ని భచక్రం అంటారు. అంటే ఈ 60 సంవత్సరాల చక్రం లోపల ప్రభవాది అక్షయ వరకు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు చక్రం వలె మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ 60 సంవత్సరాలను 5 భాగాలుగా విభజిస్తారు.
మొదటి 12 సంవత్సరాలను సంవత్సరం అంటారు. రెండవ 12 సంవత్సరాలను పరివత్సరము అంటారు. మూడవ 12 సంవత్సరాలను ఇదావత్సరము అంటారు. నాలుగవ 12 సంవత్సరాలను అనువత్సరము అంటారు. ఐదవ దాన్ని ఇద్వత్సరము అంటారు. ఈ విధంగా 5 భాగాలు చేస్తారు. అంటే ఈ 60 సంవత్సరాలను 12 5 60, 5 భాగాలు చేసిన తర్వాత ఒక్కొక్క భాగానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం అనేటువంటిది ఆ 12 సంవత్సరాలకు ఉంటుందన్నమాట. అయితే ఈ సంవత్సరము వికారీనామ సంవత్సరము. ఈ వికారీనామ సంవత్సరం అనేటువంటిది ఈ 5 రకాలుగా విభజించబడినటువంటి ఈ భచక్రం లోపల మూడవ తృతీయ పర్యాయం వచ్చినటువంటి ఆ 12 సంవత్సరాల్లో ఉన్నటువంటి సంవత్సరం ఇది. దీన్ని ఇదావత్సరము అంటారు. ఈ ఇదావత్సరానికి చంద్రుడు అధిష్టాన దేవత. కాబట్టి ముఖ్యంగా ఈ వికారీనామ సంవత్సరము ఇదావత్సరము అధిపతి చంద్రుడు కనుక ముఖ్యంగా ఉగాది రోజున వస్త్రదానం అనేటువంటిది చేసుకోవాలి. ఈ వస్త్రదానం చేయడం మూలంగా అరిష్టాలన్నీ కూడా దూరం అయిపోయి సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు బాగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరము పేరు వికారీనామ సంవత్సరము. ఈ వికారీనామ సంవత్సరం లోపల చైత్రశుద్ధ ప్రతిపద, చైత్రశుద్ధ పాడ్యమే శనివారంతో ప్రారంభమైంది. కాబట్టి శనివారము శని అధిష్టాన దేవత కనుక ఈ సంవత్సరానికి రాజు శని. అంటే ఇక్కడ ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడాను నవనాయకులు అనేటువంటి ఒక గణన ఉంటుంది. నవనాయకులు అనంటే ఈ సంవత్సరము రాజు, మంత్రి, సేనాధిపతి, మేఘాధిపతి, అర్ఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి, పశుపాలకుడు ఏ గ్రహాల యొక్క ఆధీనంలో ఉన్నాయి, తద్వారా మానవాళికి ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయం మనం ప్రతి సంవత్సరం కూడా తెలుసుకుంటాం. అయితే ఈ సంవత్సరము రాజు శని, మంత్రి రవి, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, స్థాన సంరక్షకుడు అంటే పశువుల విషయం లోపల స్థాన సంరక్షకుడు, గోష్ఠాద్ బహిష్కర్త, గోష్ఠాగార ప్రాపకుడు, ఇవన్నీ కూడాను బలరాముడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఈ సంవత్సరము రాజాది నవనాయకుల గురించి ఒక్కమారు తెలుసుకుందాం. రాజాది నవనాయకులు ఈ విధంగా ఉన్నారు. ఈ సంవత్సరం రాజు శని, మంత్రి రవి, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. రాజవాహనము అశ్వము ఈ సంవత్సరము. పశుపాలకుడు బలరాముడు, గోష్ఠాగార ప్రాపకుడు కూడాను బలరాముడే, గోష్ఠాద్ బహిష్కర్త కూడాను బలరాముడే. అంటే పశువుల విషయంలో సంపూర్ణాధిపత్యం అనేటువంటిది బలరాముని విషయంలో ఉంది కనుక పశువుల విషయంలో ఈ సంవత్సరము ఇబ్బంది లేదు. పశుపక్ష్యాదులకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అయితే రాజాది నవనాయకుల గురించి ఒక్కమారు మనము ఆలోచించినట్టయితే రాజు శని మూలకంగా శనైశ్చరే వర్షపతౌ సకృజ్జలం, శనైశ్చరే వర్షపతౌ సకృజ్జలం, ప్రభూతరోగై పరిపీడ్యతే జనః యుద్ధం నృపాణాం గదతస్కరాద్యైః భ్రమంతి లోకాః క్షుదితాశ్చ తేషాం. అంటే ఈ రాజు శని మూలకంగా స్వల్ప వర్షాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే తక్కువ మోతాదులో వర్షాలు ఉంటాయి.
ఆ వర్షాభావం మూలకంగా కొంతవరకు అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారుల మధ్యన అన్యోన్యత లేకపోవడము, ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణము ఉండడము, ప్రజల లోపల అశాంతి, జీవనం కొరకై పరదేశాలకు అన్య ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను గోచరిస్తున్నాయి. అంటే ఈ శని మూలకంగా ఇలాంటివి ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఈ శని మూలకంగా ఏమవుతుందనంటే స్వల్ప వృష్టి ముఖ్యంగా ఉంటుంది. ప్రజానీకంలో అనారోగ్యము, దొంగల బెడద, ఆకలి దప్పులు, పంటల దిగుబడి తగ్గడం, తద్వారా ప్రజల్లో పరప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశాలు హెచ్చుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కారము, మసాలాలు, రసాయన పదార్థాలు, బొగ్గు, నువ్వులు, నువ్వుల నూనె, నల్లని ధాన్యాలు, మినుములు, అవిసెలు, చర్మము, చెప్పులు, గొంగళ్ళు, ఇనుము, సీసము, కలప, పశువులు, గేదెలు, అల్యూమినియము, వేరుశెనగ, పసుపు, ఎరుపు వస్తువులు, వీటికి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యాల కొరత కూడాను ఉంటుంది. రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు కూడాను కనబడుతున్నాయి. అక్కడక్కడ కలహాలు, న్యాయ మార్గంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు, అంటే సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్లకు ఇబ్బందులు కూడాను గోచరిస్తున్నాయి. తద్వారా మిత్రభేదము, పరస్పర వైరుధ్యాలు ఇవన్నీ కూడాను ఉంటాయి శని మూలకంగా. అయితే రాజు శని అయినాడు. తర్వాత రాజవాహనము అంటే రాజు అశ్వారూఢుడై వచ్చాడనమాట. అంటే గుర్రం పైన ఎక్కి ఈ సంవత్సరము రావడం జరిగింది. అశ్వారూఢే వత్సరశ్చ భూమికంపో మహాభయం రాజానో విగ్రహైర్యాంతి వృష్టినాశో మహర్గత అని. అంటే రాజు అశ్వముపై ఆరూఢుడై రావడం మూలంగా ప్రకృతి వైపరీత్యాలు కూడాను ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న వరదలు, అక్కడక్కడ ప్రపంచంలో భూకంపాలు, ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణము, ఇవన్నీ కూడాను ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా ప్రజల లోపల భయాందోళనలు అనేటువంటివి కూడాను కలిగే అవకాశము ఉంది. ఇక తర్వాత మంత్రి రవి. రాజ్ఞాం అన్యోన్య వైరత్వం అనావృష్టిశ్చ సంగరః అధర్మ నిరతామర్త్య భాస్కర్యేబ్దేతు మంత్రిని అని. మంత్రి రవి కావడం మూలంగా, అంటే సూర్యుడు మంత్రి అయినాడు. శని ఏమో రాజు, మంత్రి మట్టుకు సూర్యుడైనాడు. ఇక్కడ రాజు మంత్రులకు పరస్పర వైరం ఉంది. అయినప్పటికీ రాజు రవి పితాపుత్రులు, అంటే తండ్రి కొడుకుల యొక్క సంబంధం వీరి మధ్యన ఉంది. సాధారణంగా ఏ ఇంటిలో అయినా కూడాను తండ్రి కొడుకులకు 100% సఖ్యత ఉండదు, అన్యోన్యత ఉండదు, వైరుధ్యం ఉంటుంది. తండ్రి ఎప్పుడైనా కూడాను కొడుకు సక్రమార్గం లోపల వెళ్ళాలి అనేటువంటి భావనతో చెప్తుంటాడు. పిల్లాడు ఏం చేస్తాడు, తండ్రి ఏదో నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు అనే భావనతో వైరం అనేటువంటిది కొంత అనుకోకుండా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ తండ్రి ఎప్పుడు కూడాను కొడుకు క్షేమమే కోరుతాడు గనుక ఇక్కడ ఈ సంవత్సరము మంత్రి రవి కావడము, రాజు శని కావడం మూలంగా మనకు శని రవి మధ్యన వైరము కనబడ్డప్పటికీ అంతర్గతంగా అన్యోన్యతం అనేటువంటిది కూడాను ఒక పక్కన గోచరిస్తుంది కనుక పరస్పర వైషమ్యాలు ఉన్నప్పటికీ లోపల మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధాన్యాదుల ధరలు పెరుగుతాయి. అనావృష్టి చేత రోగాలు ప్రబలేటువంటి అవకాశము ఉంది. నూనెల ధరలు తగ్గుతాయి, ధాన్యాదుల ధరలు పెరుగుతాయి. యంత్రాలు, పరికరాలు, పనిముట్లు, ఇనుము, ఇత్తడి ఇలాంటి వాటికి ధరలు పెరుగుతాయి. బంగారము, వెండి, పత్తి ధరలు కూడాను పెరిగేటువంటి అవకాశం ఉంది రాజు మంత్రి మూలకంగా. ఇకపోతే సేనాధిపతి శని. సేనాధిపే సూర్యసుతే ధరిత్ర్యాం సేనా విముక్తాత్
సతతం నరేంద్రాః అధర్మయుక్తా సతతం ప్రజాశ్చ కృష్ణాని ధాన్యాని ఫలంతి భూమౌ అని. సేనాధిపతి శని కావడంతో దేశాధినేతల మధ్య పరస్పర వైరము గోచరిస్తోంది. తద్వారా అనుకోని యుద్ధ వాతావరణము నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. నల్లని భూములు, నల్లని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. కాకపోతే సేనాధిపతి శని మూలకంగా వ్యాపారంలో మట్టుకు ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు తగ్గుతాయి. అంటే రవాణా సౌకర్యాల మూలకంగా ఇబ్బందులు ఏర్పడడంతో ధరలు పెరిగేటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గుతాయి. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా ఏం గోచరిస్తుందంటే రవాణా సౌకర్యము ఉన్నటువంటి ప్రాంతాల్లో ధరలు తగ్గుతాయి, రవాణా సౌకర్యం లేనటువంటి ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయి అనేటువంటి విషయము ఇక్కడ సేనాధిపతి శని మూలకంగా మనకు గోచరిస్తుంది. ఇకపోతే సస్యాధిపతి బుధుడు. సస్యం అంటే మొలకలు, అంటే పంటలు. ఆ పంటలపైన బుధుడు ఉండడం అనేటువంటిది ఒక మంచి శుభ సూచకం. శశితనయే సస్యపతౌ త్వపరం ధాన్య ప్రభూత ఫలదం అనిలహతం సస్యచయంత్వీతి మధ్యమ వృష్టి సంపన్నం. సస్యాధిపతి బుధుడు కావడంతో మనకు మొలకలకు కావలసినటువంటి గాలి, వర్షము, వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ పంటలు సకాలంలో అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదట్లో అంటే ప్రారంభంలో మనకి మొలకల విషయం లోపల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అయినప్పటికీ అంటే తెగుళ్ళు, అనుకోనటువంటి ఆ మొలకలకు సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పటికీ పంటలు మళ్ళీ బాగానే ఫలించేటువంటి అవకాశం ఉంది. నెయ్యి, నూనె, రసాయనాలు, ఎరువులు, పత్తి, కలప, దూది, నూలు వస్త్రాలు, పసుపు ఇలాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి శుభకరంగా ఉంటుంది. అంటే వీటి యొక్క పంట వృద్ధి ఉంటుంది. కాగితాలు, పెసళ్ళు, వెండి, బంగారము మొదలగు వాటికి ధరలు పెరుగుతాయి. ఇక ధాన్యాధిపతి చంద్రుడు. బహుక్షీర ప్రదాగావః సర్వే వ్యాధి వివర్జితాః సుభిక్షంచ మహద్వర్షం చంద్రే ధాన్యాధిపే సతి. చంద్రుడు ధాన్యాధిపతి కావడము ఈ సంవత్సరము చాలా శుభ సూచకం. ముఖ్యంగా సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు కావడం మూలంగా మొలకల విషయం లోపల అంటే పూర్వ భాగంలో పంటలకి బుధుడు అధిపతి. పంటలు దిగుబడి వచ్చేటువంటి సమయంలో చంద్రుడు ఆధిపత్యం వహించాడు కనుక పంటలు బాగా పండేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. ఆవులకు, తర్వాత పశువులు, వాటికి సంబంధించినటువంటి తృణము, గడ్డి ఇవన్నీ కూడాను సక్రమంగా అందుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమృద్ధిగా పశువులు పాలనిస్తాయి. తద్వారా ప్రజల లోపల అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది, వాతావరణం ఉంటుంది. తద్వారా ఆరోగ్యము, సుభిక్షము ఉండేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, వెండి, బంగారము, బియ్యము, చెరుకు, పంచదార మొదలగు వస్తువులకు ధరలు నిలిచి ఉంటాయి. అంటే వీటి యొక్క ఉత్పత్తి బాగా ఉంటుంది. చంద్రుడి మూలకంగా ధాన్యమే కాకుండా వెండి, బంగారం విషయం లోపల కూడాను ఉత్పత్తి బాగా ఉంటుంది, ధరలు నిలిచి ఉంటాయి. ఇకపోతే అర్ఘాధిపతి శని. వృష్టిస్తు మధ్యార్ఘపతౌ శనౌ చేదాం చోరాగ్నియుత మహీ స్యాత్ భయం భవేదన్న సమృద్ధిరల్ప కృష్టాని ధాన్యాని ఫలంతి భూమౌ అని. అర్ఘాధిపతి శని మూలకంగా ఇక్కడ మనము 3 రకాల విషయాలు ప్రధానంగా వ్యవసాయదారుల విషయం లోపల మనము తెలుసుకోవాలి. సస్యాధిపతి బుధుడైనాడు. అంటే ప్రారంభంలో మొలకలపైన బుధుని యొక్క ఆధిపత్యం ఉంది. ధాన్యం పైన చంద్రుని యొక్క ఆధిపత్యం ఉంది. పంటలు చేతికొచ్చిన తర్వాత అర్ఘాధిపతి శని అయినాడు కనుక
ఈ అర్ఘాధిపతి శని మూలకంగా కొన్ని ఇబ్బందులు, అనుకున్నంత ధరలు వ్యవసాయ వర్గానికి, కర్షకులకు అందకపోవచ్చు అనేటువంటి విషయం కూడా ఇందులో కొంత గోచరిస్తుంది. తర్వాత మేఘాధిపతి శని, అంటే మేఘాలపైన శని ఉన్నాడు ఈ సంవత్సరము. మేఘాధిపతి శని మూలకంగా కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి. అక్కడక్కడ మేఘాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆవరించి ఉన్నాయో, అక్కడ వర్షం పడకుండా వేరే ప్రాంతంలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల లోపల కొన్ని ఇబ్బందులు, ఈతి బాధలు ఇలాంటివి కూడాను, జ్వరాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. ఇక రసాధిపతి శుక్రుడు, రసాధిపతి శుక్రుడి మూలకంగా కుంకుమ పువ్వు, కర్పూరము, అగరు వస్తువులు, చందనం, అత్తరు, సెంటు, పన్నీరు మొదలగు సుగంధ ద్రవ్యాలకు మంచి ధరలు ఉంటాయి. క్షారాలు, ఉప్పు, రసాయన పదార్థాలు, పసుపు, బంగాళాదుంపలు, కంద మూలాదులు, పండ్లు, పుష్పాలు ఇవి ఎక్కువగా లభిస్తాయి. అంటే వీటికి ధరలు తగ్గి ఉంటాయి, ఉత్పత్తి పెరుగుతుంది. ఇక నీరసాధిపతి బుధుడు, నీరసాధిపతి బుధుడు కావడం మూలంగా చిత్ర వస్త్రాధికం చైవ శంఖం చందనపూర్వకం, నీరసాధిపతి బుధుడు కావడంతో చిత్ర వస్త్రాలు, శంఖము, చందనము వీటి యొక్క ధరలు నిలబడి ఉంటాయి. అంటే వీటి యొక్క ఉత్పత్తి బాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా నవనాయకుల లోపల మనకు నీరసాధిపతి, రసాధిపతి, ధాన్యాధిపతి, సస్యాధిపతి ఈ వర్గము బాగా ఉంది కాబట్టి పంటల విషయంలో ఇబ్బంది లేకుండా పశుపక్ష్యాదులకు సుభిక్షమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఉంటుంది. ఇకపోతే రాజు, మంత్రి మూలకంగా కొంత అధికారుల్లో అన్యోన్యత అనేటువంటిది లోపించేటువంటి అవకాశం ఉంది. పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది. అయితే పశువుల విషయం లోపల మట్టుకు ఈ సంవత్సరం సంపూర్ణంగా బాగుంది. పశుపాలకుడు, గోష్ఠాద్బహిష్కర్త, గోష్ఠావగార ప్రాపకుడు బలరాముడైనాడు కాబట్టి మనకు పశువుల విషయం లోపల బాగా జరుగుతుంది. ఈ సంవత్సరము వికారీనామ సంవత్సరము. ఇది సంవత్సరము, పరివత్సరము, ఇదావత్సరము, అనువత్సరము, ఇద్వత్సరము అనేటువంటి 5 విధములైనటువంటి సంవత్సరాల లోపల 3వ సంవత్సరము అయిన ఇదావత్సరంలో ఉంటుంది. ఈ ఇదావత్సరానికి చంద్రుడు అధిపతి కాబట్టి ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉంది. సమస్త వస్తువుల ధరలు పెరుగుతాయి. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములందు ధాన్యాదుల ధరలు పెరుగుతాయి. ఆషాఢ మాసంలో కొంత వర్షాభావం గోచరిస్తుంది. తద్వారా అక్కడక్కడ ఈతి బాధలు, రోగపీడలు కూడాను సంభవిస్తాయి. ఇక శ్రావణ మాసంలో కొంత వర్షాలు అధికంగా పడేటువంటి అవకాశం ఉంది. భాద్రపద, ఆశ్వీజ మాసంలో వర్షాలు తగ్గుతాయి. కార్తీక, మార్గశిర మాసాల్లో వర్షాలు మామూలుగా ఉంటాయి. మాఘ, పాల్గొన మాసాల్లో ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి. ఈ విధంగా స్థూలంగా మనకు ఈ వికారీనామ సంవత్సరంలో ఇలా ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరంలో గురు, శని, రాహు, కేతువుల సంచారం ఎలా ఉంది అనేటువంటిది ఒక్కమారు చూద్దాం. గురు సంచారం గత సంవత్సరము పాల్గొన కృష్ణ 9 నవమి శుక్రవారం తేదీ 29/3/2019 రోజున సాయంత్రం 7:42 నుండి ఈ వికారీనామ సంవత్సరం చైత్రకృష్ణ 3 తదియ సోమవారం 22/4/2019 వరకు అతిచారము వలన వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి బృహస్పతి సంచరిస్తున్నాడు. తిరిగి 22/4/2019 రాత్రి 1 నుండి వక్రగత్య ధనుస్సు రాశి నుండి వృశ్చిక రాశిలోకి సంచరిస్తున్నాడు. మళ్ళీ 5/11/2019 గురు వృశ్చిక రాశి నుండి మళ్ళీ ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అంటే ఈ సంవత్సరము ముఖ్యంగా బృహస్పతి, గురు నవంబర్ 5వ తారీఖు వరకు
వక్రగత్య వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. 5 నవంబర్ తర్వాత ధనుస్సు రాశిలోకి సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశి బృహస్పతికి స్వక్షేత్రం కాబట్టి 5 నవంబర్ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ అష్టమి రోజున ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత శని విషయం ఆలోచించినట్టయితే శని వికారీనామ సంవత్సరం పౌష్యకృష్ణ అమావాస్య తేదీ 24/1/2020 వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి వస్తున్నాడు. తర్వాత రాహుకేతువులు 23 మార్చ్ గత సంవత్సరం పాల్గొన కృష్ణ 3 తదియ రోజు నుండి కర్కాటక రాశి నుండి మిథున రాశిలోకి రాహువు, మకర రాశి నుండి ధనుస్సు రాశిలోకి కేతువు యొక్క సంచారం ఉంది. అయితే ధనుస్సు రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం మూలంగా పుష్కరాలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల విషయం జాగ్రత్తగా మనం వినాలి. ప్రతి సంవత్సరం కూడాను బృహస్పతి ఒక రాశిలోకి రావడము అనేటువంటిది జరుగుతుంది. ఆ రాశి యొక్క ప్రాధాన్యత మూలంగా మన హిందూ దేశంలో ఉన్నటువంటి 12 మహానదులకు పుష్కరాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే ఈ సంవత్సరము వికారీనామ సంవత్సరం కార్తీక శుక్ల నవమి మంగళవారం 5/11/2019 రోజున ఉదయం 5:17 బృహస్పతి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఆ రోజు నుండి సార్ధ త్రికోటి తీర్థర సహిత పుష్కరవాహిని మహానదికి పుష్కరాలు ప్రవేశమవుతున్నాయి. పుష్కరవాహిని అంటే బ్రహ్మపుత్ర నది అని కూడా అంటారు దీన్ని. పుష్కరవాహిని బ్రహ్మపుత్ర నది. ఈ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 16/11/2019 వరకు 12 రోజులు ఉంటాయి. పుష్కరాలు 12 రోజులు ఉంటాయి ప్రారంభంతో. ఈ 12 రోజులు పుష్కర సమయంలో పితృదేవతల యొక్క ప్రీత్యర్థమై స్నాన దాన తర్పణ పిండ ప్రదానాలు చేసుకున్నట్టయితే వాళ్ళు తరిస్తారు. అంటే ఇక్కడ మనం ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఒకటేంటంటే దేవతార్చన, పితృ అర్చన. దేవతార్చన మనిషికి ఎంత ప్రధానమైనటువంటిదో తల్లిదండ్రులను కూడాను అర్చించడము అంతే ప్రధానమైనటువంటిది. ఒక మెట్టు ఎక్కువ కూడాను. పితృదేవతలకు మనము వాళ్ళను పూజించడము, వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్లకు సేవలు చేసుకోవడము, వాళ్ళను అర్చించడము, తదనంతరము వాళ్ళ ప్రీత్యర్థమై స్నానదానాదులన్నీ కూడా చేయడము, పిండ ప్రదానాలు చేయడము అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మనం ఏ కార్యక్రమం లోపలైనా కూడాను పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటాం. కాబట్టి పితృదేవతలకు మనము అర్ఘ్య పిండ ప్రదానాలన్నీ కూడాను ఈ పుష్కర సమయంలో చేసినట్టయితే ఒక ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అనేటువంటిది మనకు శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. కనుక తప్పకుండా ఈ పుష్కర రోజుల్లో 12 రోజుల లోపల తప్పకుండా అందరూ కూడాను ఆ నదికి వెళ్ళి స్నానం చేయడము, ఒకవేళ నదికి వెళ్ళే పరిస్థితి లేనట్టయితే దగ్గరగా ఉన్నటువంటి నదిలోకి వెళ్ళి పితృదేవతల విషయంలో స్నానదానాదులు చేసి అర్ఘ్యాలు, వాళ్ళ పేరు, తండ్రి తాత ముత్తాతలు వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసుకొని వాళ్ళ ప్రీత్యర్థమయ్యే అర్ఘ్యాదులు ఇచ్చినట్టయితే మనకు వాళ్ళ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది లభిస్తుంది. ఇక వాస్తుకర్తరి ఈ సంవత్సరము చైత్రకృష్ణ 30 అమావాస్య శనివారం తేదీ 4/5/2019 రోజున రాత్రి 2:48 నుండి వైశాఖ కృష్ణ 10 దశమి బుధవారం తేదీ 29/5/2019 రోజున ఉదయం 7:45 వరకు వాస్తు విషయ నిషిద్ధ వాస్తుకర్తరి అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా వాస్తుకర్తరి విషయం లోపల కూడాను మనం ఒక్క విషయం ఆలోచించవలసింది ఏంటంటే వాస్తు విషయ నిషిద్ధ వాస్తుకర్తరి అంటారు.
అంటే వాస్తు విషయంలో వాస్తువుకు సంబంధించినటువంటివి అంటే శంకుస్థాపనలు, భూమి పూజలు చేయడము, ఇల్లు ప్రారంభం చేయడము, స్తంభ ప్రతిష్టలు, తర్వాత గృహప్రవేశాలు, వీటికి సంబంధించినటువంటి విషయం లోపల మనం వాస్తుకర్తరిని ప్రధానంగా తీసుకుంటాం. ఏంటంటే ఇక్కడ భరణి నక్షత్రానికి సూర్యుడు రావడంతో వాస్తుకర్తరి ప్రారంభమవుతుంది. కృత్తికా నక్షత్రం వరకు ఉంటుంది. అంటే భరణీ కృత్తికాల లోపల సూర్యుడు సంచరిస్తున్న సమయంలో మనం ఆ సమయాన్ని వాస్తుకర్తరి అంటాం. అంటే ప్రధానంగా భరణీ కృత్తికాల లోపల సూర్యుడు తీవ్రమైనటువంటి ఎండతో ఉంటాడు. అంటే తీవ్రమైనటువంటి వేడితో ఉంటాడు కనుక ప్రజానీకానికి కూడాను బాగా ఎండలు ఉంటాయి. ఆ సమయాన్ని వాస్తుకర్తరి అని పిలవడంతో స్తంభ ప్రతిష్టలు, భూమి పూజలు, శంకుస్థాపనలు ఇవి వదిలిపెట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడాను మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మౌఢ్య నిర్ణయం ఈ సంవత్సరం వికారినామ సంవత్సరంలో మౌఢ్యము శుక్రమౌఢ్యమి ఆషాఢ శుక్ల 9 నవమి బుధవారం తేదీ 8/7/2019 నుండి భాద్రపద కృష్ణ షష్ఠి శుక్రవారం 20/9/2019 రోజు వరకు శుక్రమౌఢ్యమి ఉంది. తర్వాత మార్గశిర కృష్ణ పాడ్యమి తేదీ 13/12/2019 నుండి తేదీ 10/1/2020 వరకు గురుమౌఢ్యమి ఉంది. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అనేటువంటివి రెండు ఉంటాయి. అంటే మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్ణయించేటువంటి ప్రధానమైనటువంటి గ్రహాల లోపల గురు, శుక్రులు. అంటే మనిషి జీవితము సుఖమయంగా, అర్థవంతంగా, విలాసవంతంగా జరగడానికి శుక్రుడు ప్రధానమైనటువంటి కారకుడు. గురు మనిషి వివేచనా జ్ఞానము, సదసద్వివేకం అనేటువంటిది గురు మూలకంగా జరుగుతుంది. కాబట్టి ఈ గురు శుక్రులు అస్తమించకుండా ఉన్నప్పుడు శుభకార్యాలు చేయాలి, అస్తమించినటువంటి సమయం లోపల శుభకార్యాలు చేయకూడదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి మనకు నిర్ణయం ఉంది శాస్త్రాల లోపల. కనుక ఈ గురు శుక్ర మౌఢ్యాలను వదిలిపెట్టాలి. అంటే ఈ రోజుల్లో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం, చేయకూడదు. ఇకపోతే ఈ సంవత్సరము గ్రహణాల గురించి ఒక్కమారు పరీక్షిద్దాం. చంద్రగ్రహణము, సూర్యగ్రహణము రెండు ఉన్నాయి ఈ సంవత్సరం ప్రధానంగా మనకు కనబడేవి. చంద్రగ్రహణము ఆషాఢ శుక్ల 15 పౌర్ణిమ మంగళవారం తేదీ 16 రోజున 16 జూలై 2019 రోజున రాత్రి 1:32 నుండి తెల్లవారుజామున 4:29 వరకు చంద్రగ్రహణం ఉంది. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి యందు ప్రారంభమై ఉత్తరాషాఢ 2వ పాదం మకర రాశి యందు సమాప్తమవుతుంది. ఇది కేతుగ్రస్త అర్ధాధిక గ్రాస కృష్ణవర్ణ అపసవ్య చంద్రగ్రహణం. అయితే ఈ చంద్రగ్రహణము ఉత్తరాషాఢ ధనుస్సు రాశిలో మకర రాశిలో సంభవిస్తుంది. రాత్రి 1:32 నుంచి తెల్లవారుజామున 4:29 వరకు ఉంటుంది. ఇక ఈ గ్రహణం యొక్క ప్రభావము ఏ రాశులలో పుట్టినటువంటి వాళ్ళకి ఉంటుంది అనేటువంటి విషయం కూడాను ఒక్కసారి చెప్తాను. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణము అంటే గ్రహణము 2 రాశుల్లో సంభవిస్తుంది. కాబట్టి స్పర్శను అనుసరించి గ్రహణ గోచారం వేరుగా ఉంటుంది, మోక్షను అనుసరించి గ్రహణ గోచారం వేరుగా ఉంటుంది. అయితే పట్టేటువంటి సమయం లోపల ధనుస్సు రాశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి కుంభ, మీన, కర్కాటక, తులారాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మేష, మిథున, సింహ, వృశ్చిక రాశుల వారికి మధ్యమంగా ఉంటుంది. ధనుస్సు, మకరం, వృషభం, కన్యా రాశుల వారికి అధమంగా ఉంటుంది. ఇది స్పర్శను అనుసరించి గ్రహణ గోచారం. ఇక మోక్షను అనుసరించి గ్రహణ గోచారం ఈ విధంగా ఉంటుంది. మకర రాశిలో చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కనుక మీన, మేష, సింహ, వృశ్చిక రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. వృషభ, కర్కాటక, కన్యా, ధనుస్సు రాశుల వారికి మధ్యమంగా ఉంటుంది. మిథున, తుల, మకర, కుంభ రాశుల వారికి అధమంగా ఉంటుంది. అయితే ఈ అధమంగా ఉండేటువంటి రాశుల్లో ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి జరిపించుకోవడము, అంటే దానాలు ఇచ్చుకోవడము అది ఉత్తమమైనటువంటిది. ఇక రెండవ గ్రహణము సూర్యగ్రహణము 26/12/2019 మార్గశిర కృష్ణ అమావాస్య గురువారం తేదీ 26/12/2019 రోజున ఉదయం 8:03 నుండి 11:10 వరకు సూర్యగ్రహణం ఉంది. ఇది మూలా నక్షత్రం 3-4 పాదాల్లో ధనుస్సు రాశి యందు సంభవిస్తుంది. కేతుగ్రస్తం, అర్ధాధిక గ్రాసం, కృష్ణవర్ణం, అపసవ్య సూర్యగ్రహణం. అయితే ఈ గ్రహణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇది కంకణాకార సూర్యగ్రహణం అన్నమాట. అంటే బింబం చుట్టూ పట్టకుండా మధ్యన మట్టుకే మనకి గ్రహణం పడుతుంది. ఆ పరిధి చుట్టూ అనేటువంటిది ఖాళీగా ఉంటుంది, మధ్యన గ్రహణం పడుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి ఒక ఖగోళ స్థితి. ఇది మన భారతదేశంలో కనబడుతుంది. అన్ని ప్రాంతాల లోపల కూడాను ఈ గ్రహణం కనబడుతుంది. ముఖ్యంగా ఆసియా ఖండంలో అన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఆఫ్రికా ఖండంలో ఇథోపియా, కెన్యా ప్రాంతం లోపల కూడాను ఈ గ్రహణం కనబడుతుంది. ఉత్తర మధ్య ఆస్ట్రేలియా ప్రాంతం లోపల కూడాను గ్రహణం కనబడుతుంది. అయితే ఈ గ్రహణము మోక్ష మొదలుకొని, అంటే స్పర్శ మొదలుకొని మోక్ష వరకు గ్రహణ పుణ్యకాలం ఉంటుంది. గ్రహణ పుణ్యకాలం లోపల స్నానాదులు ఆచరించాలి. గ్రహణ మోక్ష అయ్యేంత వరకు కూడాను తినకుండా ఉండాలి. నిత్య భోజనాదుల విషయంలో అమావాస్య ప్రయుక్త ప్రత్యాబ్దికాలు ఆలోపుగా పూర్తి చేసుకోవాలి. ఇక పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ముందు రోజు రాత్రి 9 వరకు భోజనాది ప్రక్రియలన్నీ కూడాను ముగించుకోవచ్చును. ఇక ఈ గ్రహణ గోచారము అంటే ధనుస్సు రాశి లోపల గ్రహణం సంభవిస్తుంది కనుక కుంభ, మీన, కర్కాటక, తులారాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మేష, మిథున, సింహ, వృశ్చిక రాశుల వారికి మధ్యమంగా ఉంటుంది. ధనుస్సు, మకర, వృషభం, కన్యా రాశుల వారికి అధమంగా ఉంటుంది. ఈ అధమంలో ఉన్నటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు గ్రహణ దానాలు ఇచ్చుకోవాలి. ఈ గ్రహణ శాంతి గురించి ఒక్క మారు చెప్తాను. ఈ రెండు గ్రహణాలు కూడాను, చంద్రగ్రహణము, సూర్యగ్రహణము, అధమంగా ఉన్నటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ గ్రహణ శాంతి దానాదులు చేసుకోవాలి. గ్రహణములు సంభవించినటువంటి నక్షత్ర రాశుల యందు, గ్రహణ గోచారము అధమంగా ఉన్నటువంటి రాశుల యందు జన్మించిన వారందరూ కూడాను బంగారముతో లేదా వాళ్ళ శక్తిని అనుసరించి సూర్య, చంద్ర, రాహుకేతుల బింబాలను తయారు చేయించి ఘృతములో అంటే నెయ్యి నింపినటువంటి ఒక పాత్రలో, కంచు పాత్రలో ఉంచి ఈ బింబాలను తిల వస్త్ర దక్షిణాలను అందులో పెట్టి సంకల్పం చేసుకొని సూర్యచంద్ర రాహుకేతులను ధ్యానించి తమోమయ మహాభీమా సోమసూర్య విమర్ధన హేమతార ప్రధానేన మమ శాంతిం ప్రదోభవ అనేటువంటి ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ దానం చేయాలి. దానం చేసినట్టయితే ఆ గ్రహణం సంభవించినటువంటి దోషము పరిహారం అయిపోతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరము భారతదేశంలో కనబడని గ్రహణాలు కూడాను కొన్ని ఉన్నాయి. విదేశాల్లో కనబడుతూ భారతదేశంలో కనబడని గ్రహణాలు ఉన్నాయి. ఖగ్రాస సూర్యగ్రహణము 2/7/2019 జ్యేష్ఠ కృష్ణ అమావాస్య రోజున సంభవిస్తుంది. ఇది మన భారత కాలమానం ప్రకారంగా రాత్రి 10:25 సంభవిస్తుంది. అంటే సూర్యగ్రహణము రాత్రి మన దగ్గర కనబడదు కనుక వేరే దేశాల్లో ఈ గ్రహణం కనబడే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహణం కనబడేటువంటి ప్రాంతాలు దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రము. గ్రహణము రాత్రి సంభవిస్తుంది కనుక భారతదేశంలో కనబడదు. భారతదేశంలో నివసిస్తున్నటువంటి వారు ఎవ్వరు కూడాను ఈ గ్రహణాన్ని ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఇక ఛాయామాత్ర చంద్రగ్రహణం ఒకటి ఉంది. అది 10/1/2020 పౌష్య శుక్ల పౌర్ణిమ శుక్రవారం తేదీ 10/1/2020 రోజున రాత్రి 10:36 నుండి 2:44 వరకు ఉంది. ఇది కూడాను ఆసియా ఖండంలో కనబడుతుంది, ఆఫ్రికా ఖండంలో కనబడుతుంది, యూరప్, హిందూ మహాసముద్రం పైన కనబడుతుంది, అట్లాంటిక్ మహాసముద్రం పైన కూడాను కనబడుతుంది.
కానీ భారతదేశంలో ఇది కనబడేటువంటి అవకాశాలు లేవు. ఈ విధంగా గ్రహణాలు ఈ సంవత్సరము ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకి కార్తుల విషయంలో మనం చూసినట్టయితే రోహిణీ కార్తీ, వైశాఖ కృష్ణ షష్ఠి శనివారం తేదీ 25/5/2019 రోజున రాత్రి 8:25 ధనిష్టా నక్షత్ర ద్వితీయ చరణ మకర రాశి ప్రయుక్త ధనుర్లగ్నమందు అర్ధజల రాశి జంబుక వాహనము రోహిణీ కార్తె ప్రవేశమవుతుంది. రోహిణీ కార్తె ప్రవేశ ఫలము సామాన్యంగా ఉంటుంది, సామాన్య వర్షం సూచిస్తోంది. ఇక మృగశిర కార్తీ జ్యేష్ఠ శుక్ల 6 షష్ఠి శనివారం తేదీ 8/6/2019 రోజున సాయంత్రం 6:12 మఘా నక్షత్ర ప్రథమ చరణ సింహరాశి ప్రయుక్త వృశ్చిక లగ్నం లోపల పాదజల రాశి యందు మూషక వాహనంలో మృగశిర కార్తె ప్రవేశమవుతుంది. ఈ కార్తీ యొక్క ఫలము అక్కడక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కార్తె సామాన్యంగా వర్షిస్తుంది. ఇక ఆర్ద్ర కార్తె విషయంలో చూసినట్టయితే జ్యేష్ఠ కృష్ణ పంచమి శనివారం తేదీ 22/6/2019 రోజున సాయంత్రం 5:18 ధనిష్టా నక్షత్రయుక్త చతుర్థ చరణ కుంభరాశి ప్రయుక్త వృశ్చిక లగ్నంలో పాదజల రాశి యందు సింహవాహనంలో ఆర్ద్ర కార్తె ప్రవేశమవుతుంది. ఈ ఆర్ద్ర కార్తె బాగానే ఉంది, వృష్టి సూచన ఉంది. ఫలితం కూడాను మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, సస్యానుకూలంగా ఉంటుంది. సుభిక్ష క్షేమారోగ్యాలు ఉన్నాయి. సాముదాయికంగా ఆలోచించినట్టయితే సస్యానుకూల వర్షము శుభప్రదంగా ఉంటుంది. ఆర్ద్ర కార్తె బలంగా ఉంది. ఇక మేష సంక్రమణం అంటే ముఖ్యంగా మేష సంక్రమణము తర్వాత ఈ సంవత్సర ప్రారంభము అనేటువంటిది మన దేశ భవిష్యత్తు గురించి చెప్తుంది. ఏంటంటే వర్షలగ్నము, జగల్లగ్నము ఈ రెండు. వర్షలగ్నము చైత్రశుక్ల పాడ్యమి అంటే ఈ వర్షారంభము, ఈ సంవత్సరము ప్రారంభమైనటువంటి సమయం ఎలా ఉంది, ఆ సమయం మూలకంగా దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మేష సంక్రమణ ప్రవేశ సమయం మూలకంగా జగత్తు, వర్షాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మనం ఆలోచించవచ్చును. ఒకటి, వర్షారంభము అంటే వికారీనామ సంవత్సరము చైత్రశుక్ల పాడ్యమి కర్కాటక లగ్నంలో ప్రారంభమైంది. లగ్నాధిపతి కలయిక భాగ్యస్థానమందు ఉంది కాబట్టి చాలా శుభప్రదంగా గోచరిస్తుంది. యోగకారకుడైనటువంటి పంచమ దశమాధిపతి కుజుడు ఏకాదశ స్థితి శుభసూచకం కనుక సస్యానుకూల వర్షాలు, సుఖశాంతులు ప్రజలలో ఉంటాయి. నవనాయక ఉపనాయకులు పాపగ్రహాధిపత్యం ఎక్కువగా ఉన్నప్పటికీ వర్ష జగల్లగ్నాలు బలీయంగా ఉండడం మూలంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య మంచి అవగాహన ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో ప్రభుత్వం సఫలమవుతుంది. తద్వారా ప్రజలు ఆయురారోగ్య సుఖ శాంతులతో ఉండేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఇక జగల్లగ్న విషయం ఆలోచించినట్టయితే సూర్యుడు మేషరాశి యందు కర్కాటక లగ్నంలో ప్రవేశించాడు. లగ్నాధిపతి స్వక్షేత్రమైన లగ్నంలో ఉండడము, ధనాధిపతి భాగ్యస్థానం నందు ఉండడము, పంచమ దశమాధిపతి కుజుడు ఏకాదశ స్థానం లోపల ఉండడము, దశమ స్థానాన్ని గురు వీక్షించడము, ద్వాదశ స్థానములను, ద్వాదశ ధనస్థానములను కూడా గురు వీక్షించడం మూలంగా జగల్లగ్నం బలీయంగా ఉన్నది. కనుక దేశ ఆర్థిక పరిస్థితి బాగా అభివృద్ధిలోకి రావడం మూలంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడానికి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. అయితే వ్యయంలో రాహు మూలకంగా ప్రభుత్వ ధనము కొంతవరకు వృధా అయినప్పటికీ గురువీక్షణ వలన సామాన్య మధ్యతరగతి జనానికి మరియు ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడుతుంది. భాగ్యస్థానమందు రవి, బుధుల యొక్క కలయిక దేశ పురోగతిని బాగా సూచిస్తోంది. అన్ని రంగములలో సాంకేతిక, వైద్య, విద్య మొదలగు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలలో మంచి స్థానాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయితే శత్రుస్థానమున గురు, శని, కేతువుల కలయిక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇరుపొరుగు దేశాలతో మరియు దేశంలోని ప్రజల మధ్య మనస్పర్ధలు, అనవసరమైనటువంటి కలహాలు కూడాను గోచరిస్తున్నాయి. అయితే భాగ్యాధిపతి షష్టమంలో ఉండడం మూలంగా ప్రపంచ దేశాలలో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండడానికి
సమస్యలను పరిష్కరిస్తూ పైచేయిని సాధించేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ విధంగా వర్ష ప్రారంభము, మేష సంక్రమణ ప్రారంభ సమయాలు చాలా బాగా ఉన్నాయి. కనుక నవనాయకులు అనానుకూలంగా ఉన్నప్పటికీ వర్షారంభ సమయం చాలా బాగుంది కాబట్టి అన్నీ మంచి జరిగేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఇకపోతే కందాయ ఫలము, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, ద్వాదశ రాశుల వారికి రాజపూజ్య రాజ్యావమానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం ఒక్కసారి చూద్దాం. ఈ కందాయ ఫలం అనేటువంటిది ముఖ్యంగా ఈ సంవత్సర ప్రారంభము తిథి నక్షత్ర వార యోగ కరణాలను అనుసరించి కందాయ ఫలాలు నిర్ణయింపబడతాయి. వీటి మూలకంగా నక్షత్రం లోపల పుట్టినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. అశ్విని నక్షత్రానికి 0, 1, 2 అంటే ఈ 3 స్థానాలు ముఖ్యంగా ఉంటాయి. ఈ సంఖ్యల మూలకంగా మొదటి 4 మాసాలు ఎలా ఉంటుంది, తర్వాత 4 మాసాలు ఎలా ఉంటుంది, చివరిలో 4 మాసాలు ఎలా ఉంటుంది ప్రతి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు అనే విషయం ఈ కందాయాల మూలకంగా తెలుస్తుంది. అశ్విని నక్షత్రం వారికి మొదట్లో 0 అంటే శూన్యము, ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే రుణాధికం, అంత్యశూన్యే అర్థనాశస్య, త్రిశూన్యే నిష్ఫలం భవేతని. ఈ విధంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదట్లో కొంత అనానుకూలంగా ఉంది, భరణి నక్షత్రం వాళ్ళకి చివరిలో అనానుకూలంగా ఉంది, కృత్తికా నక్షత్రం వాళ్ళకి మధ్యన అనానుకూలంగా ఉంది, రోహిణి నక్షత్రం వాళ్ళకి మొత్తం సంవత్సరం పొడుగు కూడాను బాగానే ఉంది, మృగశిర నక్షత్రం వాళ్ళకి బాగానే ఉంది, ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి మధ్యన 4 మాసాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి చివరి 4 మాసాలు ఇబ్బందికరంగా ఉంటుంది, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు, అన్ని మాసాలు కూడాను బాగానే ఉన్నాయి, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి మొదటి 4 మాసాలు, మధ్యలో 4 మాసాలు ఇబ్బందికరంగా ఉంటాయి, మఘా నక్షత్రంలో ఏమీ లేదు, పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి కూడాను ఇబ్బంది లేదు, ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి చివరిలో కొంత ఇబ్బంది ఉంది, హస్త నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఇబ్బంది ఏమీ లేదు, చిత్తా నక్షత్రం కూడాను బాగానే ఉంది, స్వాతి నక్షత్రంలో మధ్యన కొంత ఇబ్బందికరంగా ఉంది, విశాఖ నక్షత్రం బాగానే ఉంది, అనురాధ నక్షత్రానికి మొదలు చివరన కొంచెం ఇబ్బందికరంగా ఉంది, జ్యేష్ఠ నక్షత్రంలో మధ్యన ఇబ్బందికరంగా ఉంది, మూలా నక్షత్రంలో ఏమీ లేదు, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడాను బాగానే ఉంది, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మధ్యలో ఇబ్బందికరంగా ఉంది, శ్రవణ నక్షత్రం వాళ్ళకి సంవత్సరం చివరిలో ఇబ్బందిగా ఉంది, ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏమీ లేదు, శతభిష నక్షత్రం వాళ్ళకి మధ్యన ఇబ్బందికరంగా ఉంది, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మొదట్లో ఇబ్బందికరంగా ఉంది, ఉత్తరాభాద్రకి ఏమీ లేదు, రేవతిలో మధ్యన చివరిలో ఇబ్బందికరంగా ఉంది. ఇక ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కమారు చూద్దాం. మేష వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం 14 వ్యయం, వృషభ తుల రాశుల వారికి 8 ఆదాయం 8 వ్యయం, మిథున కన్యా రాశుల వారికి 11 ఆదాయం 5 వ్యయం, కర్కాటక రాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం, సింహరాశి వారికి 8 ఆదాయం 14 వ్యయం, ధనుస్సు మీనరాశుల వారికి 2 ఆదాయం 8 వ్యయం, మకర కుంభరాశుల వారికి 5 ఆదాయం 2 వ్యయం. అదేవిధంగా మేషాది ద్వాదశ రాశుల వారికి రాజపూజ్యం, రాజావమానం అంటే లాభ నష్టాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం ఆలోచించినట్టయితే మేషరాశి వారికి 2 రాజపూజ్యం, 4 అవమానం, వృషభ రాశి వారికి 5, 4, మిథున రాశి వారికి 1, 7, కర్కాటక రాశి వారికి 4, 7, సింహరాశి వారికి 7, 3, కన్యా రాశి వారికి 3, 3, తులారాశి వారికి 6, 3, వృశ్చిక రాశి వారికి 2, 6, ధనుస్సు రాశి వారికి 5, 6, మకర రాశి వారికి 1, 2, కుంభరాశి వారికి 4, 2, మీనరాశి వారికి 7, 5 ఈ విధంగా ఉన్నాయి. ఇక మొత్తం మీద ఈ సంవత్సరము ఏ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంది అనే విషయాన్ని ఒక్కమారు చూసినట్టయితే అశ్వని, పుష్యమి, స్వాతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి
అధికారుల యొక్క ఆదరణ ఉంటుంది. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి కొంత స్నేహితులు, బంధువులతో మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉంటాయి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి అలంకార ప్రాప్తి అంటే వస్తువులను కొనడము ఇలాంటివి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి కొంత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరుద్ర, హస్తమి, పూర్వాషాఢ, ఉత్తరభద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరము వర్షధాన్యాదులు ఆలోచించినట్టయితే వర్షం 15, ధాన్యం 7. వర్షధాన్యాదులు బాగానే ఉన్నాయి. మొత్తం మీద మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము దాదాపు 15 వర్షము, 7 ధాన్యం మూలకంగా 10 వీసముల కంటే ఎక్కువగా పంటలు ఫలించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తద్వారా సువృష్టి, క్షేమారోగ్యాలు ఉంటాయి. ప్రజల్లో సుఖశాంతులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము మకర సంక్రాంతి గురించి ఒక్కమారు చూద్దాం. 14/1/2020 రోజున పూర్వ ఫల్గుని నక్షత్ర చతుర్థ చరణంలో శోభన నామయోగంలో తైతులాకరణంలో తులాలగ్నంలో రాత్రి 2:07 అనగా తెల్లవారుజామున 15/1/2020 రోజున సూర్యుడు మకర రాశి యందు ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:01 వరకు ఉంది. ఇక అర్ధరాత్రి తర్వాత ప్రవేశమైంది కనుక ప్రదోషేవార్ధరాత్రేవ స్నానదాన పరేహనే అని ప్రామాణిక వచనానుసారంగా మనకు సంక్రాంతి పండుగ తెల్లవారితే అనగా 15/1/2020 బుధవారం కృష్ణ పంచమి రోజున జరుపుకోవాలి. సంక్రాంతి పుణ్యకాలం ఉదయం 6:49 నుండి మధ్యాహ్నం 12:21 వరకు ఉంటుంది. సంక్రాంతి పుణ్యకాల సమయం లోపల స్నానదాన జప పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధాదులు చేసుకోవడము, ముత్తైదువలు స్త్రీలు నోములు ఆచరించడము, సువాసనలకు ముత్తైదువులకు ఇవ్వడము ఇలాంటివి సంక్రాంతి ఆ పుణ్యకాలంలో చేసుకున్నట్టయితే తరించేటువంటి అవకాశాలు ఉంటాయి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వస్తి.